చెప్పు నాయన. గురువు, మనమే స్వయం సత్యం అయి ఉండి సత్యాన్ని పొందాలనుకోవడం గొప్ప ఆశ్చర్యం, అద్భుతం అంటున్నాం. ఈ విషయం ఎవరికి చెబుతున్నాడు? సత్యం తెలిసిన వాళ్ళకి, తెలియని వాళ్ళకి. గురువు, తెలిసిన వాళ్ళు. ఏమైనా ఇప్పుడు అదే కనుక ఆది శంకరాచార్య చెప్పినందుకు మనమే సత్యాన్ని మీద చేస్తున్నాడు అర్థం అవుతుంది. ఎవరికి చెబుతున్నారు? నిజమే, ఉన్నది సత్యమేను. సత్యం జీవుడికి తెలియదు. వెనక చదువుకోసారి. మనమే స్వయం సత్యం అయి ఉండి సత్యాన్ని పొందాలనుకోవడం గొప్ప ఆశ్చర్యం, అద్భుతం అంటున్నారు. జీవాత్మభావంతో ఏమైనా సత్యాన్ని గుర్తించాడా మనిషి? లేదు కదా. లేదు గురువు. వ్యక్తిత్వంతో ఏమైనా తెలుసుకున్నాడా? లేదు కదా. ఆ విధంగా తెలుసుకుని ఉంటే నువ్వు కూడా తెలుసుకో, నేనే అదే ఉన్నావు, తెలియదంటావేంటి అనొచ్చు. కుదిరితే అట్లా చెప్పునా? ఏ విధంగా వెళ్ళాలి మనం? అదే మహావాక్యాలు కూడా చెప్పి వదిలేసాయి కదా. నువ్వు అదే, నువ్వు యు ఆర్ దట్ ఓన్లీ, నీవు అదే ఉన్నావు అని చెప్తున్నారే కానీ అందించలేకపోతున్నారు కదా. అదంటే ఏమిటో మనిషి ఎవరికి అందించలేరు. అదంటే ఏమిటో సూచించగలరా? అదే లేదు. ఉన్నది ఎరుక, లేనిది సృష్టి. మాయను చూస్తూ మాట్లాడుతున్నారు. ఎవరితో మాట్లాడుతున్నారు? దేహాత్మ బుద్ధిలో ఉన్న వారితో మాట్లాడుతున్నారు. మరి ఎట్లా తీసుకుంటావు? ఏ విధంగా ముందుకెళ్తావు? గురువు గారు, నువ్వు దేహాత్మ బుద్ధి వారికి చెప్పినా కూడా వాడికి అర్థం కాదుగా. నువ్వు అదే ఉన్నావు, నీలో స్వయం ప్రకాశమై ఉన్నావు అన్నా కూడా తెలియదు కదా. పైగా ఆ సత్యాన్ని పొందాలనుకోవడం కూడా గొప్ప ఆశ్చర్యం అంటున్నారు. అదే ఒక సందర్భంలో నువ్వు నవ్వుకునే రోజు వస్తుంది అంటారు భగవాన్. నిజమే. అనేది వ్యక్తిత్వం కదా. గురువు గారు, వ్యక్తిత్వం బలంగా పొందితే ఆశ్చర్యంగా నవ్వుతున్నారు అనుకోవచ్చు. వ్యక్తిత్వంతో కాకుండా అన్నట్టు చేసుకోవాలి, వెళ్ళిపోతుంది. కాదు గురువు గారు, ఇక్కడ కొన్ని శబ్దాలు ఉంటాయి ఇంట్లో, అందుకని. ఉంటే ఉన్నాయమ్మా, ఇంట్లో ఉన్నా వంట ఉన్నా శబ్దాలు లోపల శబ్దం అంతరిక్షం కాదు. ఓకే, ఎప్పుడు చెప్పమ్మా. అదే వ్యక్తిత్వంతో ఇప్పుడు తెలుసుకోలేడు కదా. అసలు వ్యక్తిత్వం జీవుడే లేడన్నప్పుడు తెలుసుకునేది కాదు, తెలుసుకునేది కాదు. మన నవ్వుకునే చూస్తుంది. మీరు అదేం చెప్పటం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? జాతకుడికి అడ్వాంటేజ్ ఏంటి? తెలుసుకో అంటున్నారు. బాగానే ఉంది. ఎవరు తెలుసుకోవాలి? తెలుసుకోలేడు. తెలుసుకోలేనప్పుడు తెలుసుకో అని చెప్పిన ఉద్దేశం ఏంటి? మార్గమా లేదు, సాధన లేదు, సాధించేది కాదు. మరి అంతా అష్టదిగ్గులు చేసి అదేం చెప్పడంలో
ఉద్దేశం ఏంటి? పోనీ ఇంత చెప్పిన మహర్షి గాని, ఉమ్, శంకరుడు గాని, ఏ మహనీయుడు గాని ఆత్మజ్ఞానం అందిస్తున్నా అదే లేదు. ఉమ్, వారు అందించేది కాదు, వేరే పుచ్చుకునేది కాదు. కాదు. ఆ గురువు గారు అంటే జీవుడు ఒకవేళ ఆ సాధనతో వాడు ఏదో ఏదో ఒక విధంగా ప్రయత్నం చేసి చివరికి జ్ఞానోదయం పొందిన తర్వాత తనకు తాను అనుకోవడం అంటే ఇది ఇంతవరకు ప్రయత్నం చేశాను, ఇది తెలుసుకునేది కాదు, ఆల్రెడీ ఉన్నది అని చెప్పేసి అని అలా చెప్పవలసి వచ్చిందేమో గురుగారు అట్లా. అమ్మా, మహర్షికి ఏ విధంగా అయితే ఆత్మ ప్రకాశించిందో ఆ, ఎవరికైనా అలాగే అవుతుంది. ఉమ్, ఉమ్, పేరు చెప్పకూడదు మరణానుభూతి అన్నాడు. ఉమ్, ప్రకాశించింది కదా. అవును గురుగారు. పోనీ సాధన చేసేవాడు లేడంటుండే ఒక పక్కన, ఉమ్, సాధన లేదంటుండే, ఉమ్, విచారించమంటుంటే, ఉమ్, పోనీ ఈ విచార ఫలితంగా ఏమైనా ఆత్మ ప్రకాశిస్తుందా? అది లేదు. ఉమ్, ఎవరు చేయాలి విచారము? ఈ మాయనే. చేయాలి. ఉమ్, ఇట్లా అష్టదిగ్బంధన చేసి నేనెవరు తెలుసుకో అంటే ఏం తెలుసు అమ్మా? ఆ గురుగారు. ఆలోచించి. అవునవును. నిజమే, ఉన్నది మరొక, లేనిది సృష్టి. ఇప్పుడు కమ్యూనికేట్ ఎలా కమ్యూనికేట్ చేస్తుంది మీరు? అంటే ఒకటే కదా గురుగారు, అంటే ఉన్నది సృష్టి, లేనిది అని చెప్పేసి అని అంటే లేనిది అది కాబట్టి, కానీ ఒకటి ఎంత భగవాన్ చెప్పినా కూడా దృశ్యానికి వైపు వెళ్ళకూడదు అని చెప్తున్నారు కదా పక్కన. దృశ్య అంటే కొంతవరకు నిశ్చలత వరకు రావడానికే. సరే తల్లి, ఆ మాత్రం నాకు ప్రకాశిస్తుందా? దానికి లేదు గురుగారు, లేదు. భవనానికి వచ్చాను అని చెప్పి ప్రకాశిస్తుందా? లేదు. అది మటుకు కార్యకారణలకు సంబంధం లేకుండా ఉండడం అనేది అది అంతుపట్టని విషయం. అవును గురుగారు, అవును. తెలుసుకుంటా ఒక అనుగ్రహం ద్వారానే. అనుగ్రహం చేత ఆత్మ ప్రకాశిస్తుందని చెప్పడానికి సాధన చెప్పినప్పటికీ, సాధన లేదని చెప్పినప్పటికీ, సాధన చేసేవాడు లేదని చెప్పినప్పటికీ, నేను దేవుడు కాదని చెప్పినప్పటికీ ఎవరు అందించలేరన్నారుగా. ఆయన చేతులు పైకెత్తేసారుగా. ఎట్లా నేనెవరు తెలుసుకోమంటుండే? నేను దేహం కాదు, మనసు కాదు, విగ్రహాలు కాదు, ఏదే కాదు. నేను అడిగాను, నేను చాలా కంఫర్ట్గా ఉంటాను వినటానికి. ఎగ్జిక్యూట్ చేయమంటే అంత చిక్కదు. అయోమయ పరిస్థితి మాత్రం ఉండి తీరుతున్నాం. అవును గురుగారు, అవును. పైగా ఈ విచారం కూడా చిన్న వయసులో మొదలుపెట్టుకుంటున్నా. 10 సాధ్యమా? అవును గురుగారు. ఎంత విచారం చేసినా చివరికి ఎటు పోయినా కూడా మళ్ళీ అహంకారం దగ్గరికి వచ్చేస్తుంది, అక్కడే ఆగిపోతుంది. మాయ మాత్రమే. అవును గురుగారు. చీకటి దానంతా అది తొలగదు. ఏ వెలుగైతే, ఏ అహంస్ఫురణ అయితే, ఏ ఉచ్ఛ అయితే అది ప్రకాశించడానికి పోతుంది తప్ప నువ్వు ఎన్ని కబుర్లు పోదమ్మా. ఇది నా అనుభవం. గురుగారు ఎప్పుడైనా ఎన్ని మాటలు మాట్లాడినా మేము ఇది చేసేది ప్రకాశిస్తుందని ఏనాడైనా సరే మహర్షి చెప్పలేదు, శంకరులు చెప్పలేదు. వైరాగ్యం అన్నారు, శ్రీమతి మాట సత్సంపత్తి అన్నారు, ఇది అది అంటూ చెప్పుకొచ్చారు వివేకంతో. బాగా ఉంది. ఇంకో సందర్భంలో
ఆత్మని ప్రకాశింపజేయగలిగిన ఏది లేదన్నా. ఉమ్. మరి ఎటు పోయినా నీకు దారి లేదు. అవును ఎటు గురుగారు. అవునవును. ఉమ్. లోపలైతే జిజ్ఞాస ఉంటుంది. ఉమ్. నాకెప్పుడు తెలుస్తుందో, నేను ఎప్పుడు దర్శనం చేసుకుంటాను, ఉమ్. నేను ఎప్పుడు ఆత్మగా ఉంటాను. అమ్మా, అవును గురుగారు, ఉంటుంది. కంఠాభరణం గురించి వారు చెప్పినప్పటికీ ఉమ్. శంకరుడు ఉమ్. ఎన్నో సూత్రాలు రాశాడు. వివేక చూడమని చెప్పాడు, క్లారిఫికేషన్ ఎక్సలెంట్ ఇచ్చాడు. ఉమ్. కానీ ఆత్మని ప్రకాశింపచేయగలిగిన మార్గం లేదు అని ఆ మహనీయులు కూడా చేతులెత్తేసరిగా అవును గురుగారు. ఉమ్. అవును. ఎట్లా మనం ముందుకెళ్ళాలి? ఉమ్. ఏమన్నారని యు త్రో సమ్ లైట్. గురుగారు. ఎట్లా వెళ్ళాలి మనం? అదే అదే ఒక పక్క సాధించేది కాదు అని చెప్తున్నాము, మళ్ళీ కొంచెం పెద్దగా మాట్లాడు. గురుగారు. కొంచెం పెద్దగా మాట్లాడు, వినపడాలి. అదే అంటే మనము ఒక పక్క సాధన లేదు, సాధించేది కాదని చెప్తూ ఉన్నాం. చెప్పడం కాదు, నువ్వే చెప్పు. గురుగారు అవును. లేని ప్రేమకు చెబుతున్నావు, నువ్వే చదవని ఆ, వినికి లేని వ్యక్తిత్వానికి చెబుతున్నారు. ఉమ్, ఒక మాయానికి చెబుతున్నారు, ఒక చిచ్చని గ్రంథికి చెబుతున్నారు. నువ్వు అర్థమేనే దానికి చెప్పిన ఉపయోగం అని లేదు గురుగారు. అవును. అన్నా దానికి చెప్పిన ఉపయోగం లేదుగా. ఆ విషయం తెలియదని ఆయనకి గురుగారు. వారికి తెలుసు. ఆ, వచ్చిన వాళ్ళందరికీ ఏం చెబుతున్నారు? నేనే ఆత్మనే, నేనే ఆత్మని, తెలుసుకో తెలుసుకో తెలుసుకో. ఉమ్. అంటే ఇంకా వేరే మాట చెప్పడానికి లేదు కాబట్టి ఇంకా అక్కడ, ఎందుకంటే ఉన్నది దాని సత్యాన్ని సత్యంగానే చెప్పాలి కదా గురుగారు. ఎందుకో తెలుసా? ఆ, నన్ను ఏం చేయమంటారు అడుగుతున్నానండి. గురుగారు. ఏం చేయమంటారు? జపం చేసేదా, జపం చేసేదా, యజ్ఞం చేసేదా, త్యాగం చేసేదా, ఉమ్, ఏ కర్మలు ఆచరిస్తే నాకు అర్థం ప్రవేశిస్తుంది అడుగుతున్నారు. అవును. యోగా వశిష్టం అదే చెప్పింది. అది మీకు నచ్చింది చేసుకోమంటున్నారు మళ్ళీ చివరికి. ఎందుకని? మార్గం లేదు కాబట్టి. మార్గం లేదు కాబట్టి. అవును. ఎప్పటికైనా ఒకరికి వస్తామన్నారు. గురుగారు. ఇక్కడికి రాక తప్పన్నారు. ఇక్కడికంటే ఆ పరిస్థితికి ఆత్మస్థితిగా. అవును. అవును. వారు చెప్పింది అక్షర సత్యము, కానీ ఎగ్జిక్యూటిబుల్ కాదు. ఆచరణకు సాధ్యం కాని విషయాలు చెప్పారు. ఎగ్జిక్యూటిబుల్ ఫైల్స్ ఉంటాయి కొన్ని, నాన్ నాన్ ఎగ్జిక్యూటివ్ ఫైల్ ఇది. ఎగ్జిక్యూటివ్ ఫైల్ ఇది. అవును. అవును. ఎంత తేలిగ్గా చెప్పామంటే శంకరుడు ఏం చెప్తున్నామా, దేహం నాహం తొలగించడం అన్నారు. విగ్రహం కాదు. అవును. నేను ఎక్కువ స్టేట్మెంట్ రాలేదు. బట్ హౌ టు మేక్ ద సెల్ఫ్ షైన్ ఈజ్ నాట్ విత్ ఇన్ ది పర్వీ ఆఫ్ ది ఈగో. అక్కడ వస్తుంది. ఇక్కడ అందుకు భగవాన్ అనుగ్రహం అని పదం వాడారు. మరి వేరే మార్గం లేదు. అనుగ్రహం దేవుడు ఆత్మే. ఆత్మే. అనుగ్రహం అంటే దేవుడే. అనుగ్రహం అంటే వచ్చిన శక్తి. మరి నువ్వేమనుకుంటున్నావు? విడిగా వ్యక్తి నుంచి అనుగ్రహం వస్తుంది అనుకుంటావు. కాదు కాదు, నీ లోపల ఉందంటున్నాడు. బయట వస్తే వేస్ట్ అంటున్నాడు. లోపల ఉంది కాబట్టి అది ప్రకాశిస్తుంది అన్నాడు. చెప్పిన మాటలో ఎక్కడ లోపం లేదు నాయన. ఎక్స్ప్రెషన్ కాదు. అందుకని నాకు తెలియటం లేదు, నేను ఎప్పుడు తెలుసుకుంటాను, ఎన్ని జన్మలు వస్తానో సమాధానం చెప్పినన్నిటికీ కూడా జన్మలతో పని లేదు, కాలంతో పని లేదు.
ఏమో అవును. ఎంత చెప్పినా మళ్ళీ ప్రాక్టికల్ అప్రోచ్ అనిపిస్తుంటుంది. అవును. ప్రాక్టికల్ ఏదంటున్నాడుగా, ఉమ్. సాధన చేసేది కాదంటుగా, కాదన్నారు మళ్ళీ అక్కడ. అవును, సాధన చేసేవాడు లేడు అన్నారుగా. సాధకుడు అయినట్టుగా అవును. పైగా ఎంత తేలిక కొట్టిపరిచారు, ఆంగ్లంలో పక్కలేదు అది నుంచే తృణీకరించబడింది. ఎస్, పర్ఫెక్ట్లీ రైట్. ఎవరికి చెబుతున్నాడు? బంధాలను ముడిగడానికి చెబుతున్నాడు. గురుగా. ఉమ్. చెబుతున్నాడు. కానీ విచారణ చేసినంత మాత్రాన ఆయన విచారణ చేశారు, ఉదయం ప్రకాశం చెబుతున్నది చెప్పదు. నువ్వు విచారం చేసినా చేయకపోయినా ఎందుకు, ఎక్కడ, ఎప్పుడు ఆత్మ ప్రకాశిస్తుందో ఆదిశేషుడు కూడా తెలియదమ్మా. గురువు. నా స్టేట్మెంట్ మీద డిసప్పాయింటింగ్ గా ఉంటుంది, కానీ రక్షణ సత్యం. మహర్షి చెప్పినంత తెలుసుకో అన్న తేలిగ్గా ఉండదు. సెల్ఫ్ రియలైజేషన్ ఈజ్ నాట్ ఎ కేక్ వాక్. ఎవరైనా చెప్పాలంటే అసిధారం వ్రతం కత్తిమీద సామలాంటిది. ఇటు వాసనతోటి, ఇటు బంధాలతోటి వదులుకోలేక, ఉండలేక, ప్రాణానికి రాలేక సాధన లేదంటుండే ఎటుపోతాడు ఈ జీవుడు. ఇంకో మాట అందరూ నీకు ఏమీ చేత కాబట్టి శరణాగతి అన్నాడు. అదేమన్నా తేలికైంది శరణాగతి? చాలా క్లిష్టమైనది. ఒకవైపు ఏమో నీకు తోచంగా చేయమన్నాం, చివరికి ఏతోస్తుంది భక్తి, కర్మ, జ్ఞానము, నవవిధ భక్తులు తీసుకోమన్నారు. ఎందుకని? ఎప్పటికైనా నీ మనస్సు నిశ్చలత్వానికి వచ్చే అవకాశం అనుగ్రహం చేతనే అంతా నడిపిస్తుంది. ఇట్ ఈస్ ది సెల్ఫ్ దట్ డస్ ఎవ్రీథింగ్ అనే అంటే ఆ విషయం కూడా, ది సెల్ఫ్ దట్ డస్ ఎవ్రీథింగ్ అని మనం చెప్పుకున్నాం. ఆ విషయం కూడా ప్రాక్టికల్ అనుభవంలోకి లేదుగా, అంటే తెలియదుగా. ఎందుకని? జీవుల్ని ఎట్టుపెట్టి ప్రకాశించదు. అవును. చీకటిని ఎట్టుపెట్టి వెలుగు ఉండదు. అజ్ఞానం అసలు పుట్టలేదంతా బాగానే ఉంది. మనం ఇప్పుడు దిగాపోతూ ఉంటుంది. కాబట్టి మహర్షి హక్కులు, శంకరుని హక్కులు ఎందుకు వింటున్నావు? గురువు. నా దృష్టిలో సాధకుడు అయోమయ స్థితిలో ఉంటాడు. ఎటు పోవాలో తెలియదు. వాళ్ళు ఏ పని చేశారు, వాళ్ళకి ప్రకాశించింది, నేను అదే పని చేయమా? కుదరదు. గురుగారు, మీరు చెప్పింది అంతే, అక్షర సత్యం. అదే ఒక్కోసారి అది ఎటు వెళ్ళాలో, ఎటు ఏం సంశయం, అంత అయోమయంగా ఒక్కోసారి బ్లాంక్ అయిపోతుంది. ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉంటుంది. ఎట్లా ఉంటుందంటే కంఠాభరణం అట్లా ఉంటుంది ఇక్కడ. అవును గురుగారు. కంఠాభరణంగా గుర్తుపడతావు, అట్లా మేము ఉండి గుర్తుపెట్టేది కాదు ఆత్మ. ఇంకా చాలా సింపుల్ గా చెబుతాను. ఇప్పటికే చాలా విషయాలు ప్రస్తావించారు మీతోటి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆలోచన లేకుండా స్థిరంగా ఉండటం అలవాటు చేసుకోండి. అది నేను చెప్పే సూక్ష్మ పద్ధతి. అంతవరకు ఆలోచన వంటి పరిగెత్తదు. చూచే నేను ఏది చూడకుండా
దేనిని గుర్తించకుండా అలవాటు చేసుకోండి. అంతవరకు ప్రకాశిస్తుందా లేదా అనేది $1 మిలియన్ అది చూసుకుంటుంది. ఒక పండు ఉంటుంది, చెట్టున కాసిన కాయ నేను ఎప్పుడు రాలిపోతాను అంటే రాలుతుంది, అది పండు అయిన తర్వాత రాలిపోతుంది. కాబట్టి గురువుని అట్టి పెట్టుకుని ఉన్నటువంటి పవనమే గురువు, అది గుర్తుపెట్టుకోండి. ఆలోచన రహితమే గురువు. గురువు వ్యక్తి కాదు. ఎప్పుడైతే ఈ మాయా నేను సంకల్పరహితంగా, ఇచ్చారహితంగా, బంధరహితంగా, సంకల్పములు తల ఎత్తకుండా నిశ్చలంగా ఉండటం అలవాటు చేసుకుంది. అది అలవాటైన కొద్దీ అనుగ్రహం చివరికి అది రావాలి. అక్కడ కూడా అట్లీస్ట్ నువ్వు నిశ్చలంగా ఉండటం వల్ల ప్రాపంచిక సాంసారిక విషయాలు బాధించవు. ఆలోచనలు అంటే వెళ్ళాం అనుకున్నాయినా నీకు మిగిలిన బాధే కదా. అవును గురువు. బాధ్యత అంటావు, బాధ అంటావు, నా చేతుల్లో ఏమీ లేదంటావు, అంతా దైవ నిర్ణయం అంటావు, నేను అనుభవిస్తున్నానంటావు, సుఖం అంటావు, దుఃఖం అంటావు, ఈ చెప్పాడు. కాబట్టి ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి, ఎవరు ఎవరికి ఏది అందించరు. జ్ఞానులు అజ్ఞానులు అంటూ ఎవరు ఉంటారు. ఉన్నది కాన్షియస్నెస్. ఆ కాన్షియస్నెస్ కి పరిమితం చేసి ఆలోచన రూపేణ అన్యత్వాన్ని ఇంద్రియాల ద్వారా వెళ్ళవచ్చు. అదే శంకరుడు చెప్పిన సమధమాది సత్సంపత్తి. ప్రిపేర్నెస్. సాధన చతుష్టయంలో కూడా నిశ్చలతత్వే జీవన్ముక్తి అన్నాడు. నిశ్చలం అంటే సంకల్పములు లేకుండా, దేని మీద ఆసక్తి గాని అనాసక్తి గాని ఏదీ లేకుండా ఉండటం అలవాటు చేసు. ఎవరు ఎవరికి ఏది ఇవ్వరు. మీరు ఎందరూ మహనీయులను దర్శించినప్పటికీ ఉపయోగాలు లేదు. చాలా డిసప్పాయింటింగ్ గా ఉంటుంది, కానీ భయపడాల్సిన పని లేదు. కొత్తగా ఏది రాదు. ఇంకో మాట, కొత్తగా ఏదో వస్తుంది దర్శిస్తాను అనుకోమాకండి, ఏది రాదు. ఇట్లా ఉంటుందమ్మా. బయటకు వస్తే అహంకారము, లేకపోతే ఆత్మ. ఆత్మ ఈ స్టేషనరీ బేస్. నువ్వు ఇంద్రియాలతో బయట చూస్తున్నావు ప్రపంచాన్ని, చూడటం మానే కాసేపు. ఇదేదో దాన్ని పెంచుకుంటుంది అనుకోమాకు. లేనిది లేనంటే ఎగిరిపోతుంది. దిస్ ఈజ్ మై అప్రోచ్. ఇది గుర్తుపెట్టుకోండి. అయ్యోనే ఆ చదవలేదే, చదవలేదే, సాధన చేయలేకపోతున్నానే, చదవలేకపోతున్నాను, కనీసం ప్రాణాయామం చేయలేను వదిలిపెట్టదు. Are you getting the point? కాబట్టి ఇంద్రియాల వెంట వెళ్ళవద్దు. ఫస్ట్ పాయింట్. తిను, అన్ని పనులు చేసుకో. కావాలి కావాలని చెప్పి కొనియాలు పెంచుకోవద్దు. నాది నాది అనుకుంటూ ఉండద్దు.
ఏ విధంగా అయితే తామరాకు నీళ్ళల్లో ఉంటూ అంటున్నట్టు ఉంటుందో యూపీకి ఫ్యామిలీ వెళ్ళి సన్యాసులు కమ్మని చెప్పను. ఎక్కడికి పోయినా ఇదే మనసు వేధిస్తుంది. ఎప్పుడు ఏమి చేయాలో అవి చేస్తూ కర్తవ్య నీవు కాదని ఆలోచన వచ్చినప్పుడు విస్మరించు, కర్మలాచరించు, కర్తవ్య నీవు కాదు. ఏమైనా గురుగారు దిస్ ఈస్ వెరీ ఎసెన్షియల్. నేను ఎప్పుడు జ్ఞాని అవుతాను అనుకోబాకు. జ్ఞానానికి దీనికి సంబంధం లేదు. ఇప్పుడు కూడా స్ఫురణ సూక్ష్మంగా ఈ వ్యక్తిత్వంతో ఉంటుంది. దాంతో బేస్ అహం స్ఫురణ లేకుండా అహం దేవుని బయటికి రాదు. ఎవరు చేస్తున్నారు ఇది? మాయా నేను అనుకో, చిత్ర గ్రంథం అనుకో. మరి ఆది నుంచి తృణీకరించబడిందిగా, దానికి ఉనికి లేదు. నీవు ఆత్మని తెలుసుకోవటానికి ప్రయత్నం చెయ్యొద్దు. ఆ ప్రయత్నం కూడా అంటే నీకు మనస్సుకి పని కల్పించవద్దు. ఇటువంటి విషయాలు బాగా గుర్తుపెట్టుకో. గురువు గారు, ఇప్పుడు మీరు చెప్పింది ఇప్పుడు ఈ మాయానైనా చేస్తా ఉంది ఇదంతా. ఏదొచ్చినా కూడా, ఏది దృశ్యం కనపడినా ఇదంతా కూడా ఈ దేహం కాదు, ఈ మాయనైనా సృష్టిస్తా ఉంది అని అనుకొని, అప్పుడు అది మెల్లగా దాని వలన ఇలా చేయడం వలన వాసనలు అనేది కొంచెము బలహీన పడతాయి గురుగారు. అలాగా వాసన జోలికి పోవచ్చు. వాసనలన్నీ కూడా అహంకారానికి సంబంధించింది, దేవునికి సంబంధించింది. సత్యం ప్రకాశించిన తర్వాత కూడా వాసనలు ఉంటాయి, కర్మ ఉంటుంది. బంధిస్తుందా లేదా అనేది నువ్వు ఎప్పుడైతే దేనికి అంటకుండా కర్మలు ఆచరిస్తూ కర్తని నేను కాదని స్థితిలో ఉంటావు, నేనే బాధించదబ్బా. నువ్వేది అనుకుంటా అంతే. నువ్వు దేనిని మార్చలేవు, ఎవరు ఎవరిని మార్చలేరు కూడా. నీవు నిశ్చలంగా ఉండటం తేలిక, అంటకుండా ఉండటం తేలిక. అలా చూస్తూ ఉండడం అంతే. చూడటం దేనిని పట్టించుకోవద్దు. అంటే మన ప్రయత్నం లేకుండా సంకల్పాలు వస్తుంటాయి కదా, వచ్చిన వాటిని నీవు ఏ పని చేయాలో అది జరిగి తీరుతుంది. నువ్వు చేస్తున్నావు అనుకుంటావు, అదే ఆలోచనతో దాన్ని కలిసిపోతున్నాను కాబట్టి నేను చేస్తున్నాను భావన వస్తుంది. ఇప్పుడు ఒక చోటికి ప్రయాణంగా వెళ్ళాలి, నడిచిపోవాలి, ఆలోచించేస్తావా? ఏంగా లేదు. అవును గురుగారు, సరిపోతుంది జీవితం అంతా కూడా. ఆ మాట మహర్షి కూడా చెప్పింది. ఏ పని మీదనైతే ఈ దేహం వచ్చిందో అది జరిగి తీరుతుంది. నీకు ఇష్టం లేదు, అది సంగతి. అంటే ఆలోచన రావడము, ఈ దేహం కదలడము. అమ్మా ఆలోచన వచ్చిన ఉంటుంది, గురువు గారు. ఆలోచన కలగడం కాదు, ఆలోచన కలిగింది. దేహాత్మ ఆలోచన వల్ల కలిగింది. ఆలోచన లేనంత మాత్రం దేహం ఆగిపోయింది, దాని పర్పస్ చేస్తూనే ఉంది. చేస్తూనే ఉంది. గాలి పీల్చుకోవటం, ఉండటం, తినటం,
అవి నార్మల్ గా వ్యవహారికంగా జరిగే కార్యక్రమాలు గురుగారు. కాదమ్మా, ఆ, ఆ, నీవు ఆహారం తీసుకున్నా తీసుకోకపోయినా దేహం ఫంక్షన్ అవుతుంది. అవును, ఇప్పుడు ఆకలి వేస్తాంది అంటున్నాను. ఆకలి అనేది నేను గమనిస్తున్నాను. ఆకలి ఏకమైన దేహం పెరుగుతూ ఉంటుంది వాయుపక్షులతో. ఉమ్, మహర్షి ఏం తిన్నారు ఆహారం ఆలోచించి. ఉమ్. అంటే మీరు చెప్పేది ఆలోచన వేరు, ఈ దేహాత్మ బుద్ధి కార్యక్రమం వేరని అంటున్నారు. రెండు వేరు వేరు అంటున్నారు. దేహ ధర్మాలు వేరే ఉంటాయి. ఉమ్, ఆలోచన అహంకారానికి. అంటే దేహ ధర్మాలు కూడా చెప్పట్లేదు గురుగారు. దేహ ధర్మాలు కాకుండా మిగతా కార్యక్రమాలు ఏవైతే కర్మలు వర్తిస్తున్నాడో అది వేరు, ఆలోచన వేరు అని అంటున్నారు. అమ్మా, నువ్వు ఆలోచించకపోయినా సాగిపోతుంది. సాగిపోతుంటుంది. అంటే నేను అడిగేది, ఇప్పుడు ఒక ఆలోచన వచ్చింది ఈ పని చేయాలని చెప్పేసి అని, మనకి ఆలోచన రావడము, మనము ఆలోచనతో మనం మెడ్జ్ అయిపోతున్నాము. ఎప్పుడైతే మెడ్జ్ అయిన కాదమ్మా, కర్తృత్వం చేస్తున్నాను. ఉమ్, ఆకలిగా ఉంది తింటున్నావు, ఉమ్, ఆకలి లేదు తింటున్నావు. ఉమ్, ఎందుకని? నీ దృష్టి ఆకలి మీదకి పోవటంలే. ఉమ్. నా దృష్టి ఏముందో లేదో తెలియదు. తెలియదు, నా దృష్టి ఆలోచన మీద ఉంది. నీ దృష్టి ఏ ఆలోచన లేకుండా ఉంది. పాయింట్ అది. ఉమ్, దేహం నువ్వు ఆకలిగా ఉన్నావా లేదా అనిపిస్తుందా ఉంది ఇక్కడ. గురుగారు. నీవు ఎప్పుడైతే ఆలోచన లేకుండా నీ మూలంలో నిలిచి ఉంటావో దేహం ఉందో లేదో నీకు అనవసరం. తిన్నా తినకపోయినా కర్మవశాలను ఉండి తీరుతుంది. రమణ మహర్షి తిరువన్నామలలో పాతాళ శివలింగంలో ఉన్న చాలా కాలం ఏమీ తీసుకోలేదు. ఆ కర్మ సూచనలు తెలిసిన వాటిని వచ్చారు. ఏదో నీళ్ళు పోసారు, మళ్ళీ బయటకు వచ్చాడు. మరి అంతకాలం దేహం ఎట్లా ఉంది? అదే గురుగారు, అక్కడ అనేది ఆలోచన లేదు. అక్కడ ఆలోచన ఉన్నా లేకపోయినా దేహాన్ని చెప్పింది చెప్పింది లేదు. అది ఏ పని మీద వచ్చిందో అది జరిగి తీరుతుంది. నీవు ఏమీ తీసుకోకపోయినా దేహం పెరుగుతుందా లేదా? పెరిగిందిగా. పెరిగింది. ఏ విధంగా పెరిగింది? దానికి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? అది ఉండటానికి ఎవరు ఉంటున్నారు? అర్థమైంది గురుగారు. అంటే ఇంతవరకు అర్థమైంది. గాలి పీల్చుకున్నాను మాత్రం కూర్చుంటాయి. నువ్వు తిరిగి వచ్చేంత వరకు నీ దేహాన్ని ఎవరు మెయింటైన్ చేస్తున్నారు? పెట్టుకోవటం, ప్రశ్నలు చేయడం ఎవరు చూస్తున్నారు? అందుకే మారి చెప్తుంది, ఇట్ ఈస్ ది హయ్యర్ పవర్ గవర్నమెంట్. అర్థమైంది గురుగారు. అంటే ఆలోచన రావడంతో, ఆలోచనతో నేను ఈ పనులు కార్యక్రమాలు చేసుకుంటున్నాను అనుకుంటున్నాను, ఈ దేహ కార్యక్రమాలు అనుకుంటున్నాను. ఈ శక్తి, ఈ దేహానికి శక్తికి తిరుగుతా పోతా ఉంది. అర్థమైంది. ఏ సమస్య రాకుండా ఉంటుంది ఆలోచించలేదు. వారి చేతికి క్యాన్సర్ ఎందుకు వచ్చింది? మనిషికి ఆలోచించాను లేదుగా. లేదు గురు. దేహానికి ప్రాణం వచ్చింది. అవునవును. తింటే వచ్చింది ఆలోచించాడు. ఏమైనా రవి? అవును గురువు గారు. తినకపోతే నమ్మకంగా గురువు గారు తినాలని వద్దని ప్రోగ్రామ్ లో ఉంటుంది. మనిషికి ఏమి దొరకలేదు, ఏమి తినలేదు. దేవుడితే వచ్చినప్పుడు చేతులతో పట్టుకుని తిన్నాడు, పట్టు పుష్కరానికి పోయినాడు. అట్లా భిక్షాటం చేస్తుంటే తిట్టారు. అదే స్వీకరించాడు. అవును గురువు గారు, అన్ని స్వీకరించారు. మరి
ఉమ్, కాబట్టి ఆ, ఏ పని మీదనైతే ఉమ్, ఈ దేహం వచ్చిందో అది జరిగి తీరుతుంది. అది లైక్ ఇట్ ఆర్ నాట్. ఉమ్, నీవు చేస్తేనే ఉంటుంది అనుకోవద్దు. ఉమ్, 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 నీ ధ్యాస దేహం మీద లేనప్పుడు దానికి ఆకలి ఇస్తుంది అని నీకేం తెలుసుగా. అవును ఆకలి ఎవరికి? దాని దేహం దానికి ఆకలి. అవును గురుగారు. ఉమ్, పోనీ ఇక్కడ తీసుకొని అయినా నిద్రపోతున్నావు, ఉమ్, సంబంధించాలా తినగా ఉహు. లేదు, తీసుకోగా. తీసుకోండి గురుగారు. ఉమ్, నిద్ర అంటే మరి ఆత్మస్థితిగా. ఆత్మస్థితి. ఉమ్, వాడికి ఆకలి దాన్ని నేర్చుకొచ్చుంటావా? లేవగా ఉమ్, డిసిప్లిన్. అవును గురుగారు. ఏమో సరోజ, నువ్వు మాట్లాడితే ఏరిపోతుంది. మాట్లాడు. గురువు గారు, అంటే అయత్నమైన దానికి నీ ప్రయత్నం ఏమిటి అన్నారు కదా గురువు గారు. అంటున్నా నువ్వు ప్రయత్నం చేయకుండా ఉండేవా? అంటే అక్కడ ప్రయత్నం చేసేవాడే ఉన్నాడేమో చూడమంటారు. చూస్తే నీకు ఏమైనా ఆన్సర్ వచ్చిందా? లేదు. ఏమి లేదు గురువు గారు. అని వదిలా. లేదు, అంటే ఇక్కడ మనమే స్వయం సత్యం అయి ఉండి సత్యాన్ని పొందాలనుకోవడం గొప్ప ఆశ్చర్యం, అద్భుతం అన్నారు కదా. అందుకని దానికి ఇంకా ప్రయత్నం లేదు అని చెప్పడం ఆ గురువు గారు అక్కడ. అంతేగా మరి. ఆ ప్రయత్నం చేసేవాడు లేడని, ప్రయత్నం ఆ, చేస్తే ప్రశంసలని రెండు రకాలుగా ఆ, జరుగుతుందంట. అవును అవును ఏమ్మా? అవును గురువు గారు, అర్థమైంది. అర్థం? అయింది గురువు గారు. గౌరవంగా ఇంకా ఎగిరిపోతుంది. చెప్పండి విజయసాగర్, మీరు ప్రశ్న ఎగిరిపోతుందంటే మీరు మెసేజ్ పెట్టాల్సిన తర్వాత గురుగారు, నేను డ్రైవింగ్ లో ఉంటుంది కానీ ఆలకించాను. మా పర్వాలేదు. ఇప్పుడే దిగి వస్తున్నాను. ప్రతి ఒక్కరు డ్రైవ్ అవుతూనే ఉంటారు. అదే ఇప్పుడే దిగి వచ్చాను. బాగుంది గురుగారు, విన్నాను నేను. ఏం పర్వాలేదు. ఏమన్నా ఉంటే మెసేజ్ పెట్టండి. ఓకే. అవును గురుగారు. శ్రీనివాసరావు గారు ఏమన్నా ఉందా? చెప్పింది అర్థం చేసుకుంటే చాలు. విచారించాల్సిన పని లేదు, ఆందోళన పడాల్సిన పని లేదు. ఏది అంటకుండా ఉంటే చాలు. నాది నాది అనుకుంటూ తాపత్రయపడద్దు. నేను చేస్తున్నాను, నేను చేయకపోతే